చౌటుగుంట మహాభారతంలో అగ్నిగుండ ప్రవేశం. ఈ అగ్నిగుండ ప్రవేశానికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత జనం ఉన్నారో. అమ్మవారిని ఒక బావి దగ్గరికి తీసుకొని వెళ్ళి పూజ చేసి స్నానాలు చేసి మళ్ళీ అమ్మవారిని తీసుకొని వస్తారు. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు. మామూలుగా అగ్గి దొక్కాలంటేనే ఎలా అనుకుంటాము, అమ్మవారిని స్వామివారిని ఎత్తుకొని అగ్గి దొక్కాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. అగ్గి చుట్టూ హారతిచ్చి తర్వాత గిరిగ అంటాము. ధర్మరాజుని బయటికి తేరు. ధర్మరాజు సమానమైన గిరిగిని అగ్గి తొక్కుకుంటూ గుడి లోపలికి తీసుకొని వెళ్ళి పెడతారు. తర్వాత పోతురాజు స్వామిని, తర్వాత అమ్మవారిని. చూడండి కనకనాని నిప్పులు ఎలా ఉన్నాయో. అమ్మా నీవే దిక్కు, నీవే తల్లి దైవం, మాకు అగ్గి దొక్కిన మేం కాకుండా ఉండాలి స్వామి తొక్కుతారు. శ్రీమాత్రే నమః.